క్రీస్తునందు నా ప్రియ సోదరులారా మీకు అందరు కూడా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. ఒక్కొక్కటిగా చదువుకుంటూ వస్తాను. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులను మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. ఒక వ్యక్తి ఎలా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడో ఈ వచనాలు చెబుతాయి. ఒకటేమో మనం నడవాలి. ఎలా నడవాలి? నీతిని అనుసరించి నడవాలి, అంటే బ్రతకాలి. రెండోది, మాటలు ఎలా ఉండాలి? యథార్థంగా మాట్లాడాలి. మూడో విషయం, మన చేతులు ఎలా కాపాడుకోవాలి? అన్యాయంగా వచ్చే లాభాన్ని ఆశించకుండా, లంచము పుచ్చుకొనకుండా మన చేతులను కాపాడుకోవాలి. మూడోది, మన చెవి ఎలా కాపాడుకోవాలి? హత్యను మాట వినబడకుండా మనం చెవులు మూసుకోవాలంట. అంటే పాపపు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా జీవించాలో ఒకసారి ఆలోచించండి. చివరిది, మన కన్నులు ఎలా కాపాడుకోవాలంట? చెడుతనమును చూడకుండా మన కన్నులను కాపాడుకోవాలి. మనము శరీర సంబంధమైన జాగ్రత్తలు చాలా చక్కగా పాటిస్తాం. అక్కడ పాము ఉందిరా వెళ్ళకు అంటే వెళ్ళము. ఇక్కడ కరెంట్ ఉంది అంటే ఆ పక్క కూడా తిరిగి చూడము. కానీ ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నాం మనము? ఎందుకంటే దాని యొక్క తీవ్రత మనకు తెలియట్లేదు. ఈ ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకోకపోవడం వల్లనే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ చెప్పబడిన వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని ఎంత చక్కగా ఆశీర్వదిస్తాడో చూడండి. అతడు ఉన్నత స్థలమున నివసించును. అంటే దేవుడు అంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనలో నివసిస్తాడు. ఎలాంటి కొదువు లేకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇలాంటి వాటిని మనము పాటించకుండా విచ్చలవిడిగా మనం మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతూ దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు అంటే ఎందుకు ఆశీర్వదించాలి నిన్ను? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరైతే తన కొరకు నీతి నిజాయితీగా బ్రతుకుతారో వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరందరూ ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.